సో సత్యం గారు, ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్ని అవకతవకలు చేయాలో అన్నీ చేసింది అని కొంతమంది విశ్లేషకులు చెప్పినటువంటి పాయింట్స్ నేను మీ దగ్గర చెప్తాను. అవి ఎంతవరకు వాస్తవము ఏంటి అనేది మీరు ఒకసారి చెప్పండి. ఎలక్షన్ కమిషనర్ నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం అనేది మేజర్గా మాట్లాడుతున్నారు. అలాగే ఎన్నికల డేట్లు ప్రకటించడం, ఆ తర్వాత బీజేపీకి అనుకూలంగా డేట్లు మార్చడము బీహార్లో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 7 నుంచి 8 ఫేజులుగా ఈ ఎన్నికలు నిర్వహించడం అనేవి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. సో వాస్తవమేనంటారా వీటిలో? మీరు మొదటి పాయింట్ నేను గత నెల రోజులుగా చెప్తున్నా, పత్రికలకు డిజిటల్ మీడియాలో కూడా. అసలు బ్లండర్ మిస్టేక్. ఎలక్షన్ కమిషన్ ఒకప్పుడు స్టేషన్ ఉంటే స్టేషన్ మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత అందరు అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ స్టేషన్ లాంటి వాడు దొరకపోవచ్చు కాబట్టి 3 మెంబర్ కమిటీ ఉంటాం మంచిదని అందరు యాక్సెప్ట్ తోటి ఎలక్షన్ కమిషన్ ని 3 మెంబర్స్ కమిటీగా మార్చారు. అది ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత ఒక సంవత్సరం క్రితం ఈ 3 మెంబర్స్ లో ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి దాన్ని ప్రధాన న్యాయమూర్తిని చేసేసి కేంద్ర మంత్రిని పెట్టారు. ఇక్కడ పునాదిలోనే ఎలక్షన్ కమిషన్ పునాదులనే ఒక అనుమానం అనేటువంటి ఇది చొరబడింది. ఎందుకంటే పూర్తిగా పాలిటీషియన్స్ ఉన్న తర్వాత మెజారిటీ ముగ్గుట్ల ఇద్దరు అభిప్రాయం ప్రకారం నిర్ణయించేటువంటి ప్రాసెస్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ఇవాళ బీజేపీ కావచ్చు, రేపు కాంగ్రెస్ ఉండొచ్చు, ఎవరున్నా ఇవి పూర్తిగా పొలిటిసైజ్ అయ్యి అపాయింట్ చేస్తే ఆ అటానమస్ సంస్థలే తట్టుకోలేకపోతున్నాయి. ఇవాళ జ్యుడిషియరీ అనేక ఒత్తిళ్లకు లోనవుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒత్తిళ్లకు లోనవుతుంది, ఈడీ, సిబిఐలు ఒత్తిళ్లకు లోనవుతున్నాయి. ఇప్పుడు పొలిటికల్ అపాయింట్మెంట్స్, పొలిటికల్ లీడర్స్ అపాయింట్ చేసినాక ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఎట్లా వ్యవహరించగలదు? కాబట్టి ఖచ్చితంగా అది మన డెమోక్రసీకి కూని చేసేటువంటి నిర్ణయం. ఇప్పటికి కూడా ఎవరైనా ఇది కరెక్ట్ అని సమర్థించుకునే స్థితిలో లేరు. ప్రధాన న్యాయమూర్తిని తీసేయటం కరెక్ట్ అని ఓపెన్ గా వచ్చి డిఫెండ్ చేసుకునేటువంటి పరిస్థితులు లేరు. ఇది అనుమానానికి పునాది ఏర్పడుతుంది. ఇక రెండవది, అసలు ఎలక్షన్ కమిషన్ ని రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ రాష్ట్రాలు చేయలేదని బీజేపీ రాష్ట్రాలు చేయలేదని కాంగ్రెస్, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి, అధికారం మారుతూ ఉంటది. కానీ ఎలక్షన్ కమిషన్ శాశ్వతం కదా, అది కొన్ని విధానాలు అనుసరించే ప్రవర్తించాలి కదా. అలా ప్రవర్తించకుండా తర్వాత ఇవాళ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్గ్యుమెంట్ ఎట్టుందంటే, నాకు అన్యాయం జరిగిందని పోతే పోలీస్ స్టేషన్ కు నీకు అన్యాయం జరిగింది రుజువు చేయమని చెప్పేసి వాళ్ళనే లోపటేసినట్టుగా ఉంది. నువ్వు అన్యాయం జరిగిందని రుజువు చేయకపోతే లోపటేస్తావు నిన్ను అన్నట్లుంది వాళ్ళ ఎలక్షన్ కమిషన్ యొక్క తీరు. ఎందుకు అంటే ఇవాళ బీహార్ లో 65 లక్షల ఓటర్లు డిలీట్ చేశారండి. 22 లక్షల ఓట్లు చనిపోయిన వాళ్ళు అన్నారు. మిగతా 40 లక్షల వాళ్ళు లేరు, వలసలు పోయిరు లేదా లేరు అంటారు. నువ్వెవరు లేదంటానికి సుప్రీంకోర్టు అదే చెప్పింది. ఆధార్ కార్డు ఉంటే ఓటు ఇవ్వండి అని చెప్పింది. ఆధార్ కార్డు ఉంటే ఓటు ఇవ్వమని చెప్పింది. ఇంట్లో ఉన్నాడా బయట ఉన్నాడా నీకు అనవసరం. అతను ఆధార్ కార్డు ఆధారంగా ఇంకో దగ్గర క్లెయిమ్ చేస్తే క్రిమినల్ కేసు పుట్టప్ చేయొచ్చు. కానీ ఒక ఓటు క్లెయిమ్ చేయడానికి ఆధార్ కార్డే ఆధారం అని చెప్తుంటే సుప్రీంకోర్టు లేరని డిసైడ్ చేసి మేము ఓటు రాయం అని చెప్తానికి నువ్వెవరు? ఒకవేళ అది రైట్ అయితే, బీహార్లో అది రైట్ అయితే, ఆంధ్రాలో ఎలక్షన్లు జరిగితే 1000 బస్సులు పోతున్నాయి, ఎదరాంచి పోయి ఓటు వేసి వస్తున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే హైదరాబాద్లో ఉన్నటువంటి సగం ఖాళీ ఓటు వేసి వస్తున్నారు. అది ఇట్ ఈస్ ఏ ప్రిఫరెన్స్ ఆఫ్ సిటిజన్. ఎక్కడ ఓటు ఉంచుకోవాలనేటువంటిది తన ఇష్టం, నువ్వు కాదు పలానా దగ్గర ఉంచుకొని చెప్పాల్సింది. మరి బీహార్ వలస కూలీలు ఓటు లేకుండా చేస్తే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ఓటు లేకుండా చేయాలి. అది కరెక్టా? సమర్థిస్తారా? కాబట్టి వాళ్ళ తర్వాత రెండోది, ఎలక్షన్ కమిషన్ ఇవాళ చెప్పింది ఎంత అపహాస్యంగా ఉందంటే, క్లెయిమ్ చేసే వాళ్ళు వచ్చి ఓటు నమోదు చేయించుకోవచ్చు, డేట్ ఉందంటుంది. హైదరాబాద్ లో కూలీ చేసేవాడు బీహార్ పోయి ఓటు నమోదు చేయించుకొని వస్తానికి ఎంత అవుతుందండి? ఎన్ని వేల కిలోమీటర్లు పోయి రావాలి? ఆ ఓటు తోటి వచ్చేటువంటి ప్రయోజనం ఉంది తనకు. కానీ మీరు క్లెయిమ్, ఒకవైపు ఎలక్షన్ కమిషను మాక్సిమం ఓటు పోలింగ్ చేయించాలని చెప్పేసి ప్రతి ఎలక్షన్ కు క్యాంపెయిన్ చేస్తుంది. 40 లక్షల ఓటర్లు తీసేసి ఇవాళ ఇంకా ఆపాసం ఏంటంటే, మా మాన్యువల్ ప్రకారం మేము కారణాలు చెప్పాల్సిన అవసరం లేదని ఇవాళ అఫిడవిట్లో ఉంది. మేము కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు, అది మా ఎలక్షన్ కమిషన్ యొక్క
డిస్క్రిమినేషన్ అనేటువంటి స్థితిలో ఇవాళ అఫిడవిట్లో పెట్టారు. ఒకవైపు సార్ ఓవైపు ఇప్పుడు రాహుల్ గాంధీ అలాగే ఇండియా కూటమి నేతలు చెప్తున్నటువంటి లెక్కలకి అంటే తొలగించినటువంటి ఓట్లు అలాగే ఈసీ చెప్తున్నటువంటి లెక్కలకి ఎక్కడ పొంతన కుదరట్లేదు. సో దీంతో ఈ ఎలక్షన్ కమిషన్ పైన విశ్వాసం కోల్పోయేటువంటి ప్రమాదం లేదా ప్రజల్లో? అదే నేను చెప్పకపోయాను. ఎవరిని నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అయినా సుప్రీం కోర్టు అయినా ఏదైనా జడ్జిమెంట్లు అయినా ఎవరైనా చట్టాలు రక్షించలేవు క్రెడిబిలిటీ. ఆచరణ క్రెడిబిలిటీ తీసుకొస్తుంది. క్రెడిబిలిటీని చట్టాలు చూపెట్టి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇవో మాన్యువల్ లో ఇది ఉంది, మేము కారణం చెప్పాల్సిన పని లేదు, డేట్ ఉంది ఇంకా నమోదు చేయించుకోవటానికి, లేకపోతే మీరు ఓటు తీసుకొని కంప్లైంట్ చేయండి పరిశీలిస్తాం. ఏమిటిది? అపహాస్యం. సామాన్యుడు కూడా దీన్ని ఒప్పుకోడు. ఇవాళ మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ ఏమన్నాడు, అసలు రాహుల్ గాంధీ దానికి ఎందుకు ఆయన కంప్లైంట్ చేసి వచ్చి ఎందుకు, తప్పులు ఉన్నాయంటే ఎలక్షన్ కమిషన్ అటానమస్ గా సవరించాలని చెప్పాడు. అటానమస్ గా సవరించండి, ఎందుకు ఇంకో పొలిటికల్ పార్టీ వచ్చి ఇది తప్పు జరిగింది అంటే తప్పు జరిగినవన్నీ ఓటు తీసుకొని తప్పని చెప్పని అనటం ఏమిటిది? తర్వాత హైదరాబాద్ బెంగళూరు కూలీల్ని మీరు వచ్చి ఓటు నమోదు చేయించుకుంటే అనటం ఏంటి? ఇట్లా అయితే మరి మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఎలక్షన్ అప్పుడు వచ్చి ఓటేస్తున్నారు ఎక్కడో సెటిల్ అయ్యి. అది వాళ్ళ ఇష్టం. 2 చోట్ల ఉంటే క్రిమినల్ కేసు అవుద్ది, ఒక్క చోట ఎక్కడైనా ఉంచుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ ఈ విధంగా చేసిండ్రు. తర్వాత రెండోది బీహార్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో 62,000 డిలీట్ చేశారు, 18% డిలీట్ చేశారు, 100కు 18 ఓట్లు తీసేశారు. మరొక అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓన్లీ 0.3% డిలీట్ చేశారు. ఇంత డిఫరెన్స్ ఉంటుందా ఒక సెగ్మెంట్ కి ఇంకో సెగ్మెంట్ కు? తర్వాత రెండవది, మనం వలసలు ఎవరు వస్తారని ఎవరిని అడిగితే చెప్తారు. ఇక్కడ మన ఇప్పుడు ప్యానెల్లో ఉన్న వాళ్ళని చెప్తారు, బయట వాళ్ళని చెప్తారు. వలస ఎవరు పోతారు? పని దొరకని వాళ్ళు పోతారు పని కోసం, పేదలు పోతారు వాళ్ళకు వృత్తి లేకపోతే. ఇవాళ డిలీట్ చేసిన దాంట్లో 203 జనరల్ సీట్లలో 6.4% డిలీట్ చేశారు. ఎస్సీ నియోజకవర్గాలు 5.9 డిలీట్ చేశారు. ఎస్టీ నియోజకవర్గాల్లో ఓన్లీ 5% డిలీటెడ్. అంటే ఎస్సీలు ఎస్టీలు అసలు కూలి కోసం పోయేది, పేదలు పోయేటువంటి వాటిలో తక్కువ డిలీషన్స్ ఉన్నాయి, జనరల్ సీట్లు ఎక్కువ డిలీషన్స్ ఉన్నాయి. తర్వాత 11 అత్యధిక ముస్లిం నియోజకవర్గాల్లో ఓవరాల్ గా స్టేట్ వైడ్ డిలీషన్స్ 6.3% ఉంటే ఈ 11 నియోజకవర్గాల యావరేజ్ డిలీషన్స్ 6.5% ఉన్నాయి. 1% కాదు, మనం చూస్తున్నాం చాలా చోట్ల 1% టిల్ట్ అవుతున్నాయి అధికారానికి ప్రతిపక్షానికనే మనం చూస్తున్నాం కదా. గత బీఆర్ కాంగ్రెస్ ఓట్లు కూడా అట్లే ఉన్నాయి కదా. కాబట్టి ఇవాళ నా అప్పీల్ ఏమిటంటే, అధికారంలో ఉన్నానని ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, బీజేపీ ఉంటే కూడా కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఇది కాదు ఇప్పుడు మనకు డెమోక్రసీలో అనేక ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయండి. డబ్బులు పెట్టి గెలుస్తున్నారు, సారాబూచి గెలుస్తున్నారు, బాటిల్స్ ఇచ్చి గెలుస్తున్నారు, రౌడిజం చేసి గెలుస్తున్నారు, రిగ్గింగ్ చేసి గెలుస్తున్నారు. ఇవన్నీ ఇంపర్ఫెక్షన్సే. అవి నెమ్మదిగా తగ్గుతున్నాయి. అసలు పునాది మాత్రం ఎలక్షన్ కమిషనే. వీటన్నిటిని నడిపేది మాత్రం ఎలక్షన్ కమిషనే. మనం ఎవరన్నా కలలుగన్నామా? గోడల మీద రాతలు ఎవడు మాపలేడు అనుకున్నాం, శేషన్ మాపాడు, ఎక్కడ లేకుండా చేశాడు. వాల్ రైటింగ్ కానీ ఫ్లెక్సీలు కానీ ఏవి కూడా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషనే వాటి. మీరు ఇంకొకటి కూడా అండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అలిపిన దాడి జరిగితే 4 రోజుల్లో ఆయన సర్వే చేయించి ఇప్పుడైతే 170 సీట్లు వస్తాయని ఎలక్షన్ పోతే లింగ్డో నో ఎలక్షన్ సైంటిఫిక్ గా అప్డేట్ చేసిన తర్వాత ఎలక్షన్ పెట్టినాడు. 6 నెలల తర్వాత ఎలక్షన్ పెడితే చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. లింగ్డో అంత గట్టిగా ఎట్లా నిలబడగలిగాడు? ఎందుకు అంత డెసిషన్ తీసుకున్నాడు అంటే అన్సైంటిఫిక్ లిస్ట్ తోటి ఎలక్షన్స్ పెట్టడం తప్పు అనేది. మరి ఇది గ్రహించాలిగా ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్. అన్సైంటిఫిక్ ఉండొద్దు. ఇప్పుడు రాహుల్ గాంధీ లేవనెత్తితే తప్పు, ఇంకొక బీజేపీ నాయకుడితే రైటు, లేదా బీజేపీ నాయకులు లేవనెత్తితే రైటు, ఎట్లా ఆలోచించొద్దు. ఆ క్రైటీరియా కాదు, వెదర్ ఇట్ ఈస్ సైంటిఫిక్ ఆర్ రైట్ నాట్, ఇది చూడాలి. అప్పుడు మనకు ఇవాళ ఒక డెమోక్రసీ సస్టైన్ కావడానికి ఉపయోగపడుతుంది. మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ ఎట్లయిందో, మన నుంచి ఊడిపోయిన పాకిస్తాన్ ఎట్లయిందో, మనం ఏ మాత్రం సస్టైన్ అవుతున్నాం అంటే ఒక కొన్నిటికైనా కట్టుబాట్లు కట్టి ఇవాళ ఉన్నటువంటి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి, అయినా ఒత్తిడికి గురవుతున్నాయి.